మహిళల అభ్యున్నతి రక్షణ కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తారానగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను గుర్తించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ షాల్వా మొమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా రాగం సుజాత యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాజకీయాల్లోనూ మహిళలు రాణించాలనే ఉద్దేశంతో 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీకళ, కవిత, ఫర్వీన్, మహిళా సంఘాల అధ్యక్షురాలు వీణా తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు. షీలింగ్స్ కానివ్వండి, మరి మన మున్సిపల్ ఆఫీస్ కూడా మరి 2000లో మేము మా హయాంలోనే ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా మన మహిళలకి ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. బీసీ కార్పొరేషన్ క్లోజ్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ కానివ్వండి, డ్వాక్రా గ్రూప్స్ కానివ్వండి, చక్కటి ఎంకరేజ్మెంట్ చేస్తూ మహిళల ఫీల్డ్ కూడా మరి ఏ కమిషన్ వచ్చినా ముందుకు తీసుకుపోతా ఉంటాం. ముందు కూడా ముందుకు తీసుకోవాలని మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.